సార్ ఇప్పుడు మీరు పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరు లేరా? నేను హిందీకి తీసుకెళ్ళానండి. ఎవరెవరిని? హిందీలో రంభాని ఇంట్రడ్యూస్ చేశాను. తెలుగులో అప్పుడు ఆవిడ టాప్ హీరోయిన్గా ఎదుగుతూ ఉంటున్న టైంలో నేను హిందీలో బాగా చేస్తున్నట్లు ఆవిడ ఎప్పుడో కనబడినప్పుడు సార్ హిందీలో ఏదైనా ఉంటే చెప్పండి అని ఆవిడే షూటింగ్ జరుగుతుంది టైంలో అడిగితే తప్పకుండా దానికే ఉంది అని చెప్పేసి వరుసగా నీకు 3 పిక్చర్లు ఇస్తాను, బట్ నాది వచ్చి 30 డేస్లో పిక్చర్ నేను కంప్లీట్ చేయాలి, నా బడ్జెట్ కూడా నువ్వు అనుకున్నంత రాకపోవచ్చు, మేము ఫిక్స్ చేస్తాము బడ్జెట్, ఆ బడ్జెట్కి నువ్వు ఎస్ అంటేనే నేను తీసుకోగలుగుతా, ఎందుకంటే నాకు నేనేదో ఇంట్రొడ్యూస్ చేశాను మా ప్రొడ్యూసర్తో చెప్పి ఎక్కువ ఇప్పీటాలు అవన్నీ ఉండవు అని చెప్పి ముందే చాలా పకడబంది మాట్లాడేవాడిని. మాట్లాడి దానికి ఏముంది సార్ నన్ను హిందీలో ఇంట్రొడ్యూస్ చేయించాలు అని చెప్తే వరుసగా 3 పిక్చర్లు మేము అనుకున్న బడ్జెట్లోనే ఆవిడ్ని పెట్టి 3 పిక్చర్లకి ఇమీడియట్గా, అంటే నాకు వరుసగా ఒక 10 పిక్చర్లు ఉండేది, ఎప్పుడు రన్నింగ్లో ఉండేది. సో ఒక 3 ప్రొడ్యూసర్స్కి వరుసగా రికమెండ్ చేశాను. దాంతోపాటు ఆ 3 ఆవిడ చేసిందనమాట. దాని తర్వాత హిందీలో సల్మాన్ ఖాను, గోవిందా వీళ్ళందరితో కూడా చేసింది ఆవిడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంది. తర్వాత నేను బెంగాలీ చేస్తున్నప్పుడు కూడా బెంగాలీలో కూడా రమ్మని ఇంట్రొడ్యూస్ చేశాను. నా ఒక 4 పిక్చర్లు. ఎందుకని రంభకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఆవిడ అప్పుడు కొంచెం గ్లామరస్ హీరోయిన్, బాగా గ్లామరస్ హీరోయిన్. సో నేను అప్పుడు ఫీల్ అయ్యింది ఏంటంటే ఈ అమ్మాయి ఉన్నంత గ్లామరు అప్పుడు లేరేమో, మిగతా వాళ్ళు లేరేమో అనిపించింది నాకు. అవును. సో హిందీలో దివ్యభారతి కట్స్ కొద్దిగా ఈ అమ్మాయి ఒక పోలికలు ఎక్కువ ఉండేది. సో అందుకని ఆ అమ్మాయి పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ జరిగింది. గౌతమి ఫస్ట్ పిక్చర్ నాది జనతాకి అదాలత్లోనే గౌతమి నాతో, నేను డైరెక్టర్గా ఫస్ట్ పిక్చర్ నాది, దాంట్లోనే ఈ అమ్మాయిని కూడా గౌతమి కూడా ఇదయ్యింది, ఇంట్రడ్యూస్ అయ్యింది హిందీకి. అప్పుడు కాకపోతే సౌత్లో ఆవిడ ఫేమస్. మీరు బుల్లితెర వైపు రావాలని ప్రయత్నం చేయలేదా? చేశానండి. ఏం చేశారు? హిందీ పిక్చర్, హిందీ సీరియల్స్ చేశాను. చాలా మెగా సీరియల్స్. జై 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 బజరంగ్ బలి అని ఒకటి, తర్వాత జై శ్రీకృష్ణ అని చెప్పేసి చాలా పెద్ద హిట్లు. కలర్స్లో ఒకటి జై శ్రీకృష్ణ కలర్స్లో వచ్చింది, జై 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 బజరంగ్ బలి సహారా 1లో వచ్చింది అనమాట. ఇవన్నీ 4 ఇయర్స్ 5 ఇయర్స్ రన్నింగ్ ఇదనమాట. ఓకే. మైతో చేశారు. నాకు అంటే ఎప్పుడు సినిమాకి నాకు ఎప్పుడు మైతో చేయాలనిపించింది, కానీ సినిమాకి రిస్క్ అనిపించేది నాకు. సినిమాగా తీస్తే అది రిస్క్, అది డెఫినెట్గా జనం చూడరు. ఈ మైతో మనం ఒక అరగంట ఒక ఆడియన్స్ని కూర్చోబెడితే చూస్తారు, మళ్ళీ రేపు ఏంటి అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఇదే 2.5 గంటలు నేను చూపెట్టాను అనుకోండి, తెలీదా రామాయణం మాకు తెలీదా, కృష్ణుడి గురించి మాకు తెలీదా అనేసి ఈజీగా వెళ్ళిపోతారు అనేది ఒకటి ఉండేది. సో అందుకని నేను ఇప్పుడు ట్రై చేయాలి మైతో. సో లక్కీగా ఏమైందంటే నాకు హిందీలో జరుగుతున్నప్పుడు రామానంద సాగర్ గారు వాళ్ళ బ్యానర్ వాళ్ళు రామాయణం చేస్తున్నారు కదా, రామానంద సాగర్ గారు వాళ్ళ అబ్బాయిలు, అంటే ఆయన లేరు, రామానంద సాగర్ గారు అప్పుడు లేరు, వాళ్ళ అబ్బాయిలు పెద్ద ప్రొడ్యూసర్స్ టీవీ దాంట్లో. సో వాళ్ళు ఏం చేశారంటే టీవీ ప్రసాద్ ఫాస్ట్గా తీస్తాడు, వాళ్ళకి బుల్లితెరకి ఎక్కువగా ఫాస్ట్గా కావాలి కదా, క్వాలిటీ విత్ క్వాలిటీ. సో దానికి ఈయన పెట్టుకుంటే మనకి అడ్వాంటేజ్ అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే నన్ను పిలిపించి సో వాళ్ళు దీంట్లో పెట్టారనమాట. 4 ఇయర్స్ నేను ఎంజాయ్ చేశాను, బాగానే ఎంజాయ్ చేశాను బాగా. అదొక డిఫరెంట్. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, అంటే ఇప్పుడు ఆ డిజిటల్ అనేది అప్పుడే వచ్చింది అనుకోండి. మా ఫిలిం షూటింగ్ లాగా ఒక షార్ట్ ఇక్కడ పెడితే చాలు కట్ అనేవాడిని. సో వాళ్ళు అనేవారు, సార్ ఇది పర్వాలేదు సార్ రన్ చేయండి, మీరు ఎంత రన్ చేసినా మాకేం వేస్ట్ లేదండి, అదేంటే చాలా వేస్ట్ అవుతుందంటే కాదు సార్ ఇది అని చెప్పి అక్కడ నేర్చుకున్నాం మళ్ళీ. ఓహో ఇది ఒక అడ్వాంటేజ్ ఉందా అనేది అప్పుడు తెలిసిందనమాట. సో అప్పుడు ఇక వరుసగా దాంట్లో దిగిపోయాము. దాంట్లో 4 ఇయర్స్ ఒక సీరియల్ను, ఇంకోటి 3.5 ఇయర్స్ ఇంకో సీరియల్ జరిగిందనమాట. తెలుగులోకి చేయాలనే ఆలోచన రాలేదా? నేను ఎవరిని అడగనండి, ఎవరిని అప్రోచ్ అవ్వను. ఎవరైనా వచ్చి అడిగారంటే మాత్రం నాకు నచ్చితే చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.